చెక్కడపు పనివాడు అంటే విగ్రహాలు చేసే వ్యక్తి. విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూసి మేలుకొమ్మని, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడెను గాని దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నాడంట? పరిశుద్ధ ఆలయంలో. ఇప్పుడు చెప్పబడినవన్నీ ఈ లోకంలో చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత చేసినా అవి వీళ్ళతో మాట్లాడవు. వీళ్ళు చేసిన ఆ శ్రమ అంతా వ్యర్థం అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మాట్లాడితే నీకు బదులు ఇవ్వడానికి చెవులు ఎనరావు, నిన్ను చూసి మాట్లాడడానికి కళ్ళు కనబడవు. అది చెక్కడపు పనివారు చేసిన పనులు అంటున్నాడు దేవుడు. అయితే నువ్వు చేసిన ప్రార్థన యేసయ్య ఆలకించేదానికి యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు నమ్మిన వాళ్ళకి చాలామందికి అనేక కొరతలు ఉన్నాయి, ఎన్నో కొరతలు. మాకు కూడా ఆ కొరతలను యేసయ్య పూర్తి చేశాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరములుగా చెన్నైలో ఒక సొంత స్థలం కావాలని నేను ప్రార్థన చేసేవాడిని. యేసయ్య ఈ ప్రాంతంలోని ఒక స్థలాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు నా ఆశ నెరవేర్చాడు అని అర్థం. అప్పుడు మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రార్థన యేసయ్య ఆలకిస్తున్నాడు మందిరంలో ఉండి. గత వారంలో వాక్యంలో అన్నాడు, విశ్రాంతి దినమున నువ్వు ఆచరించము. అది విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిన కానీ అక్కడ ఉంటుంది. విశ్రాంతి దినమున యేసయ్యను మనం ఆరాధించేదానికే నియమించబడింది. కానీ మనం అనుకున్నప్పుడంతా వచ్చినప్పుడంతా యేసయ్య ఉంటాడా? ఇప్పుడు మనం ఒక డ్యూటీ అనేది ఉంటుంది. మనం పిలిచినప్పుడు పోవాలి, పని స్థలానికి వెళితే పని ఉన్నప్పుడు మనకు పని ఉంటుంది. అధికారులు కూడా అలాగనే. ఇప్పుడు విశ్రాంతి దినం ఇప్పుడు ఇక్కడ ఏమని ఉందంటే, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. మీరందరూ కూడా ఎందుకు వచ్చారంటే, ఎన్నో మన జీవితంలో కొన్ని లోటుపాటులు ఉంటాయి. వాటన్నిటిని దేవుడు తీర్చగలడు. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఆశీర్వదిస్తాడని ఒక నమ్మకంతోనే మనందరం దేవుని మందిరంలోనికి వచ్చాం. అవును కదా? అందుకేనా? లేకపోతే పాస్ట్ ఏమైనా అనుకుంటారని వస్తుండ్రా? మేమేమనుకోము మీరు రాకపోయినా. కారణం ఏంటంటే మీరు ఆశీర్వాదకరంగా ఉండాలా, ఒక ఉన్నతమైన స్థానాన్ని మీరు కనుగొని ఆడ పెట్టాలని దేవుడి ఉద్దేశంతోనే మన అందరిని పిలుస్తున్నాడు. కాకపోతే మీకు అందరికంటే ముందంటే 30 ఏళ్ళు అంటే మీరు అంత దూరం వీళ్ళు ఉన్నారు. ఇవి ముందు మన బాబీ వాళ్ళ మమ్మీ వాళ్ళంతా వచ్చి మాలాగా ఇంచుమించు 30 ఏళ్ళుగా యేసు నమ్మిన వాళ్ళు. కాబట్టి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు. కాకపోతే ఇన్ని సంవత్సరములుగా మేము ఆయనలో ఉన్నాము కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మా నమ్మకం. చేశాడు, మేము ఇంకా అనుభవిస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తాడు, ఇంకా చాలా చేయాలి. ఇంకొక అద్భుతం మా జీవితంలో, మా కుటుంబంలో త్వరలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని నేను తర్వాత చెప్తాను. మీకు చెప్పాను ఆల్రెడీగా. ఆ అద్భుతము జరిగిన తర్వాత మీరందరూ ఉత్సాహంతో సంతోషపడే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనం ప్రార్థన చేస్తే మనకు తప్పక నెరవేర్చే దేవుడు. అందుకంటాడు, నువ్వు నమ్మిన ఎడలా అంటాడు దేవుడు.
నమ్మడానికి ఓరక కదండి. నమ్మడం అంటే ఏంటంటే, ఎవరన్నా డబ్బులు సరే చూద్దాంలే అయ్యా ఇది ఇబ్బందుల్లో ఉన్నట్టుంది, అట్లా కనబడు నీకు ఒక 1000 రూపాయలు ఇస్తానని అన్నాడండి. దారిలో మార్కెట్కి మీరు వెళ్ళారు, చాలా ఇబ్బందిగా ఉందయ్యా, ఈ వారం అంతా పని లేదు, బాడీకి కట్టాలి, పిల్లలకి అది కావాలని చెప్పి అన్నప్పుడు ఈ దారిలో కనపడి మాట్లాడుతున్నప్పుడు రేపు సాయంత్రము అలా కనపడి చూడు, నేను నీకు ఏదైనా ఇస్తానంటే రేపు సాయంత్రం ఎప్పుడు అవుతుందో ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని మన మనసు తప్పిస్తూ ఉంటుందా లేదా? ఇప్పుడు అలాగనే ఎవరో ఏదో చిన్నది 1000 రూపాయలకి ఇస్తానంటే మన మనసు వాళ్ళ మీద పెడతామే నమ్మకము. కానీ దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు అని ఆ నమ్మకం మీలో పెట్టితే చాలు. అది పెట్టడం లేదు చాలామంది. ఇప్పుడు యేసయ్య ఏమంటుంటే, నువ్వు నమ్మకాన్ని పెట్టి ప్రార్థన చేసి పోతూనే ఉండు, నీ పనులు చేసుకుంటుండు, ఆ సమయం వచ్చినప్పుడు అది నెరవేరుతుంది. అదే ఆడ ఉంటున్న బ్యాలెన్స్ ఏంటంటే 30 ఏండ్లుగా 40 ఏండ్లుగా మందిరానికి పోయే వాళ్ళకి ప్రార్థన తెలియని వాళ్ళు వేల మంది, లక్షల మందిని చూస్తున్నాం మేము. కానీ అనుభవం లేదు, వాక్యం అంటే ఏమే తెలియదు. కానీ అలాంటి వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ మందిరాలు కూకుంటూ పోతుండ్రు వస్తారు అంతే, వాళ్ళకి ఏమే తెలియదు. అయితే ఇంకా వాళ్ళు ఇంకా చాలా కార్యాలు పొందుకోకుండా ఆ చీకట్లోనే కూర్చున్న కానీ ఆ దోగాడుతూ నడవలేక పరుగులెత్తలేక ఉంటున్నారంటే విశ్వాసము దేవుని మీద లేదు. ఎవరి కొరకో వీళ్ళు పోవడం రావడమే, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు పోతారు. మనం ఆత్మలు కాపాడుకుంటానికి మన కొరకు మనం వెళ్ళాలన్నా లేదా దేవుని కాడికి? అవునా? మేము అలాగనే ఎవరిని చూడం, మేము యేసు కావాలి, ఆయన కొరకు జీవిద్దాం. మనుషులు ఏమన్నాయి, వాళ్ళు బజార్ అంతా మాతో మాట్లాడి, ఇప్పుడు చాలామంది మాతో మాట్లాడరు, మేము ఎవరితో చేరము, మీరు పలకపోతే నాకేంలే, పని ఇల్లు సేవ, పక్కన ఉన్నారు అక్కడ అందరూ ఉంటారు, పలకలేదని మేము చింతపడము, నువ్వు దూరంగా ఉండడమే మాకు మంచి, మేము పైకి లేవగలం. బంధువులతోనే బాధలు, ఈ అక్కన పక్కన వాళ్ళు కూడా మనం బాగుంటే ఓర్చుకోవాలి. అలాంటి వాళ్ళు నేను చెప్పాను మీకు ఒకే మాట, అలాంటి వాళ్ళు అవసరమేలే. నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చేవాడితో స్నేహం కానీ మంచి, నువ్వంటే అసూయపడి కడుపు మంటల వల్ల దూరంగానే పెట్టండి. సరే యేసయ్య ప్రేమించమన్నాడు కదా అంటారు కొంతమంది. ప్రేమించమంటే ఎవరినంటే మనకంటే దీనస్థితిలో కష్టపడే వాళ్ళకి ప్రేమించి ఏదైనా చెయ్యి, అప్పుడు యేసయ్య నేను ఆశీర్వదిస్తాడు. కానీ మనమంటే గుంత దవ్వుతూ మనల్ని గుంతలో బూడ్చి పెట్టాలని చూస్తారు చూడు, వాళ్ళ దగ్గర నువ్వు ప్రేమ చూపించాలని మనకో నీకు ఏదన్నా వేసి పెట్టి నేను లేకుండా చేస్తారు, భూస్థాపన చేస్తారు, మనల్ని చేస్తారా లేదా? ప్రియా దేవుని బిడ్డ, ఎన్నో కార్యాలు మేము చూస్తూ ఉన్నాము, కానీ మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి. ఇప్పుడు మనం చూద్దాం ఆదికాండము 20వ అధ్యాయము. త్వరగా నేను 20 నిమిషాల్లో ముగిస్తాను, 9 గంటలకి కరెక్ట్గా, ఏమనుకోవద్దు. ఈ రాజుని మనం చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి అలాగ చదువుకుంటా పోదాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఆమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు రాజు అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనేను. హల్లెలూయా. శారా ఎవరంటే అబ్రహాంకి ఏమవుతుంది? భార్య. కానీ అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? శారాని నా చెల్లెలు అని చెప్పాడు. మీరు వాక్యాన్ని గమనించండి. ఈయన పిలుచుకొని పోయాడు. ఎందుకు పిలుచుకుపోయాడంటే చాలా అందంగా ఉంటుంది శారా. బైబిల్ గ్రంథాలు మీరు చూస్తే శారా చాలా చక్కదనం కలిగినది. పాస్టమ్మ చెప్పాను, చాలా చక్కదనం కలిగినది శారా. ఆమెకు పిల్ల ఆ ఒక ఈసాకు పుట్టేటప్పుడు ఆమెకు వయసు 90 ఏండ్లు, అబ్రహాంకి 100 ఏండ్లు. చూడండి, ఇప్పుడు ఆ ఒక శారా ఇప్పటికి ఆమెకి ఇంకా పిల్లలను దేవుడు అప్పటికి ఇవ్వాల. అయితే ఈ శారా నిమిత్తం అబ్రహాం ఏమంటున్నంటే వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమని చెప్పారంటే, మనం ఏ దేశంకి వెళ్ళినా నువ్వు నా అన్న అని చెప్పు, నేను నా చెల్లెలని చెప్తా.
అప్పుడు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నిన్నెవడు నన్ను చంపి తీసుకొని పోకుండా అన్న చెల్లెలు కదా అని మనల్ని వదిలిపెడతారు. వస్తుంది, మీకు చెప్తాను ఆ ఒక అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పారు? ఎప్పుడైతే ఆ ఒక అబ్రహాము శారాను నా చెల్లెలని చెప్పాడు, ఆ దేశంలో ఉంటే రాజు ఏం చేశాడంటే ఈమె చక్కదనంగా అందంగా ఉందని ఆ శారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకుని పోయి మా ఇంట్లో ఫంక్షన్ అమ్మ బిర్యానీ తినిపోమ్మని చెప్పాడా? అతను తీసుకుని పోయింది వేరే విధానికి. అతడు ఆమె అందంగా ఉందని ఆ ఏదో చెయ్యాలని తీసుకుని పోయాడు. అయితే చూద్దాం, అతను వెళ్ళిన తరువాత చేర్చుకొనెను. అయినను 3వ వచనం, అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడివి సుమా. అబీమెలెకు రాజు అబ్రహాముని అడిగి ఆమె ఎవరు అన్నాడు. నా చెల్లెలకి అబ్బా చాలా అందంగా ఉంది. అందంలోనే కదా అందరూ జనమంతా వెనకబడేది. అందుకే ఏమంటున్నారంటే కని కొడుకుర మరతకి కల్లడి అన్నారు. అదొక అర్థము. ఇప్పుడు అందంగా ఉండేవాళ్ళు ఏమైనా వాళ్ళు రాళ్ళు వేస్తారు. అందుకు అందంగా ఉండేవాళ్ళు చేసుకోనే కూడదు అంటారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డ, మా అన్న కొడుకు నాతో పనిచేస్తూ ఉన్నాడు. కొంచెం చమత్కారంగా మాట్లాడతాడు. అడిగితే ఒక దేశస్తులు మన దగ్గర పనిచేస్తున్నారు చాలామంది, ఆ అమ్మాయి చాలా బాగుంటుందంట, నువ్వు చేసుకోమని నా దగ్గర పనిచేసే వాళ్ళు ఆ అబ్బాయిని అడుగుతూ ఉన్నారు. అడిగితే ఏం చెప్పాలి? వాళ్ళను చేసుకుంటే కెమెరాలు పెట్టాలా అంటాడు. అర్థమవుతుందా మీకు? కెమెరాలు పెట్టాలి వాకిట్లో అన్నాడు. ఎందుకురా అంటే ఎవడొచ్చి పోయేది నాకు తెలవాలా అంటే అప్పుడు అర్థమైంది. చాలా విషయాలు చెప్పలే నేను ఇంట్లో, సేవకురాలు చెప్పలను. మా అన్న కొడుకున్నాడు, చమత్కార పెళ్ళి ఇప్పుడు అయింది, వాడికి 6 నెలలు అయింది. ఈ సంగతి జరిగింది 4 ఏళ్ళు అయింది. వెంటనే ఏమన్నాడంటే కెమెరా పెట్టాలా అన్నాడు. ఎందుకురా అన్న? పెట్టాలా, ఎవడొచ్చి పోయేది నేను చూడాలంటే నమ్మకం లేదంట వాడికి. నేను చెప్పినాను ఎన్ని కెమెరాలు పెడతారు, ఎన్ని రికార్డులు పెడతారు, ఎందుకు రేపు అని అంటే అంతే బాబాయ్, ఆ రంగు కలర్ మనం చూస్తామా, మనం పోతామా, ఎవడు ఒక రాళ్ళు వేస్తాడు. మరి అయితే ఎట్లా అంటే అంతేను, నా పరిస్థితి అంతేను అంటాడు. ఇక అతను అట్లా కొంచెం నవ్వుకొని విషయాలకు వాళ్ళు అలా మాట్లాడేవారు. అప్పుడు ఏమైపోయిందంటే ఈ అందము వెనక ఉంటున్న రహస్యం ఏంటంటే ఏది ఏమైనా సరే అది నాకు కావాలి, పొందుకోవాలి. అది తప్పు కాదు, తప్పైనా సరే రైట్ అయినా సరే కావాలని చెప్పి ఈ రాజు నాకు అధికారం ఉందని చెప్పి ఆ శారాను తీసుకుని పోయి ఆమెను ఏదో చెయ్యాలన్న తలంపుతో తీసుకుని వెళ్ళాడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. ఆడ మమ్మిరే చెట్టు దగ్గర నా భార్యను తీసుకొని వెళ్ళాడు. ప్రభు అబీమెలెకు రాజు, అతడు రాజు, నేనేం చేయగలను, దీనస్థితిలో ఈ దేశానికి బతకడానికి వచ్చానని చెప్పి ఆ మమ్మిరే చెట్టు దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉండి ఈ ప్రార్థన యేసయ్య ఆలకించి ఇప్పుడు ఆ రాత్రి దర్శనం మందిరాన్ని బాగా నిద్రపోతాడు. అప్పుడు దర్శనంలో చెప్తున్నాడు, చదవండి 3. ఆ రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు, చదవండి, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా అని, మరియు ఆమె కూడా అతడు నా అన్న అని ఆనెను. అందుకే నేను తీసుకొని వచ్చాను ప్రభా, ఇంత పాపాన్ని నేను ఒడిగట్టుకోను అని అంటేను, ఇలాంటి పాపాన్ని నువ్వు కట్టుకోకూడదని చెప్పి నేను వచ్చాను అన్నాడు యేసయ్య. అతడు ఒక ప్రవక్త భార్య ఆమె. వాళ్ళు అన్నారు రక్షణ కోసము ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక అబద్ధం చెప్పి కత్తి మెడ మీద పెట్టినా కూడా ఒక అబద్ధం చెప్పి తప్పించుకునే దాంట్లో తప్పు లేదు, కానీ అది తప్పుగా మారడం తప్పు.
అయితే ఇప్పుడు వీళ్ళు అన్నాలు చెల్లెలని చెప్పింది వేసే కోపం రాలా, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటానికి వాళ్ళు అన్నరే కానీ అయితే నువ్వు తెస్తావా? సరే అన్న అన్నాడు, చెల్లెలను చూసిపో, వాళ్ళ అన్న చెల్లెలు కష్టపడుతుంటే సహాయం చెయ్యి, అందుకని నువ్వు తీసుకొని వెళ్తావా ఇంటికి? రాజు అయితే తీసుకొని వెళ్తావా? ఏమండి, మనకెవరు లేరు, మన ఆస్తి ఒకడు ఊర్లో కాడ దోచుకోవాలని ఆడ ప్లాన్ చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, అయితే యేసయ్య వదులుతాడండి? నేను ఏం నుంచే సవాల్ చేసి చెప్తాను మా వాళ్ళకి, నా పొలం మోసి ఏదన్నా తీసుకోండి, నేనేం చేయను, మోకాళ్ళు వేస్తా, ఆయన వస్తాడు, ఒక్కడ నిలబడలేడు భూమి మీద అని చెప్పినా. నేను ఇప్పుడు కూడా అడదా చెప్తాను, నేను రాను, నాకు వద్దు, పస్తైన ఉంటాను మీతో, నేను వేచ్యమాడను, గొడవాడను. నా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి సమర్థుడు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, అయ్యా నీది నువ్వే వచ్చి తీసుకో అని మీరు చెబితే నేను వస్తా, లేకపోతే తినండి. ఆయన చెబుతాడు, తీసుకొని వెళ్తాడు ఆడకు, అప్పుడు కూర్చొని ఏడిస్తావదు. ఏడిచినా నువ్వు ఇక తిరగలేవు, నీకు ఇచ్చిన అవకాశం పోయేసింది, రోజులు పోయేసి అన్యాయంగా నువ్వు తీసుకుంటున్న కార్యాలన్నీ ఎక్కువైపోయిన తర్వాత ఇక నా తర్వాత నువ్వు దేశంలోకి అడుగు పెట్టకుండానే దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అయితే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నీ శత్రువుల సంగతి ఆయన చూసుకుంటాడు. అప్పుడు